తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో గాయపడినటువంటి బాధితులను పరామర్శించేందుకు వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకి చంద్రబాబు గారే తొలి ముద్దాయి అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆ వ్యాఖ్యలకి కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన తాలూకు బాధితుల్ని పరామర్శించేందుకు నిన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ బాధితుల్ని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే చంద్రబాబు గారి మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అసలు ఈ ఘటనకి చంద్రబాబు గారే మొదటి ముద్దాయి, ఈ ఘటనకు కారణం చంద్రబాబు గారే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించి తీరాల్సిందే అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముద్దాయి అంటే ఏంటి సార్? ముద్దాలికే తెలుస్తుంది దాని విలువ ఏంటన్నది, దాని మాట అర్థం ఏంటో కూడా ముద్దాలికి బాగా తెలుస్తుంది. ఎందుకంటే కృష్ణ గారు, తిరుపతిలో జరిగిన ఘటన మీద అందరం బాధపడడం విచారకరమైనటువంటి దుర్ఘటన. అది ఊహించినటువంటి దుర్ఘటన జరిగింది, ఎప్పుడు జరగలే, గతంలో జరిగింది. ఘటన జరిగిన వెంటనే దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఇటువంటి ఘటన జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఎవరైనా మాట్లాడతాం. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఏ విధమైన పరిహారం అందించాలి, వారికి ఏ విధమైనటువంటి అండగా ఉండాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. సరే, ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ అక్కడికి వెళ్ళడం, టీటీడీ బోర్డు చైర్మన్ గారితో సహా అధికారులతో సహా వెళ్ళడం, అసలు ఘటన ఎలా జరిగిందో అన్నది వివరాలన్నీ వీళ్ళు తెలుసుకోవడం, అదే విధంగా బాధితులను పరామర్శించడం, బాధితులకి పరిహారం కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఆ ఘటనకి బాధ్యత ఎవరిదైతే ఉందో అధికారులు కొంతమంది ఉన్నారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నటువంటి కార్యక్రమం మనం చూసాం. సరే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రిగాను ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన వెళ్ళారు, పరామర్శించారు, బాగానే ఉంది. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోండి అని హుందాగా మాట్లాడితే ఏదైనా బాగుంటుంది. అది మానేసి ఈ ఘటనకి బాధ్యత వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి అంటే గత 5 సంవత్సరాలు ఎన్ని ఘటనలు జరగలేదు కృష్ణ గారు? మీకు ఉదాహరణగానే చెప్తాను నేను కొన్ని. మీకు కరోనా టైంలో తిరుపతి రియా హాస్పిటల్లో ఆక్సిజన్ అందుకే 13 మంది చనిపోయారు. అవును, రాజీనామా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన మీకు గుర్తునే ఉంటుంది, విషవాయువులు పీల్చి దాదాపు 13 మంది చనిపోయారు. రాజీనామా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య ప్రాజెక్టు, అది ప్రభుత్వ తప్పిదం. ఆ ప్రాజెక్టు గేట్లు కొట్టిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఎన్నిసార్లు హెచ్చరించినా కనీసం దానికి చర్యలు తీసుకోలేదు. అన్నమయ్య గేటుకి సంబంధించి పార్లమెంట్లో కూడా మాట్లాడారు, అదొక కేస్ స్టడీ అన్నట్టుగా. దాదాపు 45 మంది చనిపోయారు, 5 గ్రామాలు ఖాళీ అయిపోయినాయి. మరి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడా? తర్వాత కచ్చలూరు బోటు ప్రమాదం జరిగింది, 55 మంది జల సమాధి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడా? జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి దాదాపు 30 మంది పట్ల అస్వస్థతలు గురవడం, తర్వాత ఏలూరులోనేమో వాటర్కి పొల్యూషన్ అయి జరగడం, అంటే అనేక ఘటనలు జరిగినాయి. ఇవేనే కాకుండా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో అనేక మంది మీద అత్యాచారాలు, హత్యలు, ఎన్నో రకాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్న కేసులు ఎన్నో జరిగినాయి. వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదు? సరే, వచ్చాడైనా ఒక బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షుడిగాను, మాజీ ముఖ్యమంత్రిగాను వచ్చాడు, పరామర్శించిన తర్వాత వాళ్ళు ఏమన్నాడు? ఒక మహిళని పరామర్శిస్తా భర్త చనిపోయాడు, ఆవిడకి బాధపడకమ్మా నేను ఉన్నాను అన్నాడు. నువ్వు ఉన్నావు, మేము ఉన్నాం, ఏంటి పరిస్థితి? నువ్వు పార్టీ పరంగా ఏదన్నా ప్రకటించావా పరిహారం? ఏదైతే పోలీసు వ్యవస్థ ముందు లేకపోతే అక్కడ ఉన్న అధికారుల మధ్యనట్టు సమన్వయ లోపం ఖచ్చితంగా కనపడుతుంది, బాధ్యతారాహిత్యం కరెక్ట్గా కనిపిస్తుంది. మీరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వం మేము నిందలు మోయవలసి వస్తుంది. ఎందుకు జరుగుతుంది? ఇన్ని వేల మందిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? కొన్ని లక్షల మందిని కంట్రోల్ చేస్తున్నారు కదా, ఎక్కడుంది లోపం అనేటువంటి విషయం మీద ఆయన మాట్లాడడం జరిగింది. క్షమాపణ కూడా చెప్పాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు జరిగిన తప్పిదానికి క్షమాపణ కూడా చెప్పారు ప్రభుత్వం తరఫున. ఏ రోజున జగన్మోహన్ రెడ్డి తన హయాంలో జరిగిన దుర్ఘటన మీద ఒక్క రోజున క్షమాపణ చెప్పాడా? పోనీ వారి పార్టీ తరఫున ఏమైనా ₹1 ఏమైనా పరిహారం ఇచ్చాడైనా? ఇది నా పార్టీ తరఫున ఇది ప్రకటిస్తానని చెప్పి ఇచ్చాడా? లేకపోతే మొన్న కృష్ణానదికి సంబంధించి వరదలు వచ్చినాయి, ₹1 కోటి ప్రకటించాడు అన్నాడు. ఎవరి అకౌంట్కి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు?
నేను ఏమంటున్నానంటే ఎలా అయిపోయిందంటే ఎద్దు పుండు కాకి రుచి అన్నట్టుగా శవం కనపడితే వాలిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అదే కదా పరిస్థితి. ఎక్కడ ఉంటాడో తెలియదు, ఒక ప్రెస్ మీట్ పెట్టడమో లేదా చేయడమో, మళ్ళీ వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో ఉండడం. నిన్న దుర్ఘటన జరిగింది, ఖచ్చితంగా అందరం ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడూ జరిగిందని. దానికి మూలాలు కూడా జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి అసలు దోషి. కృష్ణ గారు ఇన్ని వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారాలు తెరవడం అన్నది ఈ గత 5 సంవత్సరాలు బట్టి 10 సంవత్సరాలు బట్టి జరగట్లా, కొన్ని వందల సంవత్సరాల బట్టి జరుగుతున్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ వచ్చి వాళ్ళకి ఒక టోకెన్ సిస్టమ్ పెట్టి గత 5 సంవత్సరాలు పెట్టి జరిగింది. టోకెన్ సిస్టమ్ పెట్టి దాన్ని ఒక 10 రోజులు, నిజంగా వైకుంఠ ద్వారాలు ఎప్పుడు నుండి ఏకాదశి ద్వాదశి 2 రోజుల్లో జరుగుతాయి. 10 రోజులు కదా మార్చింది ఎవరు? దాన్ని హడావుడి చేసింది ఎవరు? టోకెన్ సిస్టమ్ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంతే, వీళ్ళు కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. నెంటుంది విషబీజాలు నాటి అవి వృక్షాల కింద పెరిగినాయి. ఇప్పుడు ఈ రోజున వచ్చి మొసలి కన్నీరు కారుస్తా చంద్రబాబు గారు రాజీనామా చేయాలి, ఈ ప్రభుత్వం ఇలా. ఆఖరి నిన్న అధికారులు కూడా ఒక పక్కన డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉన్నారు, మీరు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళాలంటే వాళ్ళని కూడా తోసుకుంటా వెళ్ళి అక్కడికి వెళ్ళడం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే నినాదాలు, ఖచ్చితంగా మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి అక్కడ కూడా కొన్ని నినాదాలు వస్తే పవన్ కళ్యాణ్ గారు తిట్టారు. తప్పది, మనం వచ్చిన ఘటన ఏంటి, అటువంటి నినాదాలు చేయకూడదు అన్నారు. ఎగ్జాక్ట్లీ అభిమానులను ఉద్దేశించి నిన్న ఆయన అసహనం వ్యక్తం చేశారు. మీరేంటి సమయం సందర్భం లేకుండా ఎలా పడితే అలా నినాదాలు చేస్తే అలా? ఇక్కడ ఎంతోమంది చనిపోయి ఆ కుటుంబాలన్నీ కూడా బాధలో ఉన్నాయి. మీరు ఇప్పుడు ఈ సమయంలో ఇటువంటి నినాదాలు చేయడం ఎంతవరకు కూడా ఆయన మరి అదే నినాదాలు అక్కడ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వస్తే సీఎం అని అరహులాలు చేస్తే కనీసం కంట్రోల్ చేశాడైనా? తప్పు అనే మాట మాట్లాడా? అది సంస్కారం, అర్థం అదే. నేను అంటుంది తిరుమలకి సంబంధించి అనేక రకాలుగా ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడల్లా ముఖ్యమంత్రి స్థాయిలో డిక్లరేషన్ మీద సైన్ కూడా చేయమంటే చేయలేదు. తిరుమల కొండ మీదే జగన్ గోవింద నామస్మరణ తప్ప మరో నినాదం ఉండకూడనటువంటి ప్లేస్లో జగన్ అని నినాదాలు చేస్తుంటే జగనాయన మహా అన్నారు, రకరకాలైనటువంటివి వచ్చినాయి. శ్రీవారికి సంబంధించినటువంటి ఎంత అపచారాలు జరిగినాయి. అప్పుడు నేను అంటుంది ఈ రోజున ఖచ్చితంగా జరిగిన దుర్ఘటన మీద ఖండించి బాధ్యతగా మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారు. దానికి దీన్ని ఒక రాజకీయ కోణంలో చూసి చంద్రబాబు గారేమో రాజీనామా చేయాలి, ఈ ప్రభుత్వం దిగిపోవాలి, ఇటువంటి కామెంట్లు చేస్తే గత 5 సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటంటే ఒక ప్రశ్న వస్తుంది. ఈ రోజున గత 5 సంవత్సరాలు జరిగిన దుర్ఘటన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేసే ముందు ఆయన పాలన గుర్తు చేసుకొని ఆయన వ్యాఖ్యలు చేస్తే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే చాలా మంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మీరు కూడా అదే అభిప్రాయం. ఖచ్చితంగా అంటే రాజీనామా చేయాలి, చంద్రబాబు గారే మొదటి ముద్దాయి. అరే నీ సొంత బాబాయిని చంపితే ముందు గుండెపోటుని తర్వాత గొడ్డలపోటు అని చెప్పన్నారు. నీ 5 సంవత్సరాల హయాంలో ఆ ఇన్సిడెంట్ తీసుకున్నా కదా సీఎం అయ్యావు. గత 5 సంవత్సరాల్లో కనీసం సమస్యకు పరిష్కారం ఎందుకు చూపించలేకపోయావు? పైగా నిందితులనే కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీకు ఏ అర్హత ఉందని అడుగుతున్నాను. నేను అడుగుతుంది అది. ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా నువ్వు చేయవలసింది ఏంటి? వాళ్ళని పరామర్శించో, సంతోషం. భారతదేశంలో ఒక దళిత ముఖ్యమంత్రిగా నువ్వు 5 సంవత్సరాలు చేసావు. వాళ్ళకి ఏదైనా చేతిలో పరిహారం ఇస్తే ఇంకా సంతోషించేవాళ్ళం. కానీ దీన్ని రాజకీయంగా వాడకుండా చూసి ప్రభుత్వం మీద బురద జలాలను చూసావా, దాన్ని మాత్రమే ఖండిస్తున్నాం. ఓకే, ఖచ్చితంగా నువ్వు పరామర్శించడం తప్పులేదు. పరామర్శించే విధానం, చేసిన తర్వాత పరామర్శ పేరుతో చేసే రాజకీయం తప్పని మాత్రమే ఖండిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.